హిందువులకు ప్రమాదకర పరిస్థితులు ఉన్న దేశాల నుంచి మనం ఎందుకు భారతదేశానికి రమ్మని చెప్పలేము అని ఆయన అడిగారు. ఇది చాలా వాలిడ్ ప్రశ్న. నిజానికి బంగ్లాదేశ్ లో చాలా మంది పైన, హిందువుల పైన పర్టికులర్లీ టార్గెటెడ్ గా వాళ్ళని చంపుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తిని, మొన్న దీపుదాస్ ని చంపారు, ఇప్పుడు అమృత్ మాండల్ అనే ఒక వ్యక్తిని చంపారు. సుమారు 22 రోజుల్లో 11 మందిని హతమార్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా గిరిధర్ గారు విశ్లేషణలో అందిస్తారు. సో చాలా మంది అక్కడ బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నటువంటి హిందువులు భారతదేశానికి వాళ్ళని ఆహ్వానించవచ్చు కదా, రానివ్వచ్చు కదా అనేది ఈ భరద్వాజ్ అనే వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. రెండింటిని కలిపి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను గిరిధర్ గారు. మనకు సిఏఏ చట్టం అందుకోసమే వచ్చింది. సిఏ చట్టం అంటే ఏంటది? 13 డిసెంబర్ 2014 లోపు మన దేశానికి వచ్చినటువంటి ఇస్లామేతర మతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే వచ్చారో ఆ దేశాల నుంచి, మన దేశ సరిహద్దులో ఉన్న దేశాలన్నింటి నుంచి ఎవరైతే వచ్చారో వాళ్లకు త్వరితగతిన భారత పౌరసత్వం ఇచ్చేటువంటి చట్టమే సిఏఏ. సిఏఏ తీసుకొస్తే మన దేశంలో ఎన్ని అల్లర్లు చేశారు వీళ్ళు, ఎంత భగ్గుమన్నారు, ఎంత మనకు ర్యాలీలు తీశారు, ఎంత విధ్వంసం సృష్టించారు, కోర్టుల్లో కేసులు వేశారు, ఎంత రాజకీయం చేశారో మనం చూసాం కదా. కాబట్టి అక్కడ హిందువులు చచ్చిపోతే వీళ్ళకందరికీ శాంతి వస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు కూడాను ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సెక్యులరిస్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ లిబరల్స్ కానీ, వీళ్ళెవరికి కూడాను చుట్టుపక్కల దేశాల్లో హిందువుల యొక్క స్థితి గతి వాళ్ళకి అక్కర్లేదు. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ప్రయత్నం జరిగింది. సరే, మనం దాని గురించి ఏం చెప్పామంటే, ఈ 31 డిసెంబర్ 2014 డెడ్ లైన్ పెట్టకండి, ఎప్పుడు వాళ్ళు వచ్చినా వాళ్ళకి త్వరితగతిన మీరు పౌరసత్వం ఇచ్చే దిశగా మీరు చట్టాన్ని మార్చండి అని మనం డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో నాకు తెలిసి ఇది 2024 దాకా పొడిగించినట్టు తెలుస్తుంది. 2024 వరకు వచ్చిన వాళ్ళని బహుశా దాంట్లో తీసుకుంటారు. రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ ద్వారానో చిన్న అమెండ్మెంట్స్ ద్వారానో ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ పర్మనెంట్ గా ఈ చట్టం ఉండాలి. ఇజ్రాయెల్లో ఆ చట్టం ఉంది. ప్రపంచంలో ఎక్కడ జ్యూ ఉన్నా కానీ కూడా అతను ఇజ్రాయెల్కి ఎమిగ్రేట్ అవ్వడానికి అధికారం ఉన్నది. అటువంటిది మనం వెసులుబాటు కలిగించాలి. కానీ మన సెక్యులర్ దేశం కదా, కాబట్టి మన చట్టాలు అటువంటిది ఏదైనా చట్టం తీసుకొస్తే కదా దాన్ని గొడవ పెడతారు, దాని ఇక్కడంతా పెద్ద అల్లర్లు అయిపోతాయి. కాబట్టి బహుశా మన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అదొక పాజిటివ్ స్టెప్. రెండవది, నువ్వు నేను ఇద్దరం బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు మనం చూసిన అక్కడ వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత నేను ఒక ఆర్టికల్ రాశాను కదా. ఆర్టికల్లో నేను కొన్ని సూచనలు ఇచ్చాను. దాంట్లో ఒక సూచన నేను ఏమి ఇచ్చానంటే, భారత ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి హిందువులకు, మనకు బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో చాలా తక్కువ మంది ఉన్నారు, బహుశా 100 మంది కంటే ఎక్కువ లేరు హిందువులు. మియన్మార్లో ఉన్న వాళ్ళు కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులందరికీ కూడా యాత్రా వీసాస్ అన్నది ఒకటి మీరు ఇంట్రొడ్యూస్ చేయండి అని నేను సూచన ఇచ్చాను. యాత్రా వీసాస్ అని మనం ఇంట్రొడ్యూస్ చేసామంటే ఏమవుతుందంటే, వాళ్ళకి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మన దేశానికి రావచ్చు. లేదా అదొక మనకు యుఎస్ఏలో ఉంది B1 B2 వీసా అంటారు. బిజినెస్ కానీ ఇతరత్ర మనం ఏదైనా మిత్రులని మన బంధువులని కలవడానికి వెళ్ళడానికి వాళ్ళు B1 B2 వీసా ఇస్తారు. అది 10 ఏళ్లకు వ్యాలిడిటీ ఉంటుంది. సో అటువంటిది మనం కూడా వాళ్ళకి యాత్రా వీసా ఇస్తే 1 సంవత్సరం హరిద్వార్ వెళ్తారు, 1 సంవత్సరం అయోధ్య వెళ్తారు, 3వ సంవత్సరం వాళ్ళు తిరుపతికి వెళ్తారు, 4వ సంవత్సరం రామేశ్వరంకి వెళ్తారు. సో ప్రతి సంవత్సరం వాళ్ళు రావచ్చు మన దేశానికి. లేదా వాళ్ళు ఎవరైనా పెద్దలు చనిపోతే వాళ్ళ అస్థికలు ప్రయాగలు కలపడానికో దేనికో వాళ్ళు రావచ్చు. అలాగే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, వాళ్ళ ప్రాణ ధన మాన ధన వీటి అన్నిటికీ నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భారతదేశానికి వచ్చి వాళ్ళు శరణ తీసుకోవచ్చు. మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కబడి అక్కడ నార్మలైజ్ అయిన తర్వాత కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు. లేదు అక్కడ ఇంకా మేము ఉండలేమో, పరిస్థితి చాలా విషమించింది, మా చేయి దాటిపోయింది అని అనుకున్న రోజు ఇక్కడే ఉండిపోయి భారత పౌరసత్వానికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీసా అన్నది వాళ్ళకి ఇస్తే కనుక చాలా మంది దానివల్ల లాభపడతారు. ఇప్పుడు మనం ఓన్లీ వాళ్ళకి మెడికల్ వీసాస్ ఇస్తున్నాం, సెక్యులర్ వీసాలు అవన్నీ కూడా. కాబట్టి హిందువులకు స్పెసిఫిక్ గా ఇటువంటి వీసాలు ఇస్తే కనుక వాళ్ళని ఇంకా ఆదుకోగలము. బహుశా ఈ దిశగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఎప్పుడో ఒకప్పుడు భారతదేశానికి తీసుకురావడానికి కావాల్సినటువంటి చట్టం మార్పిడి మనం చేయక తప్పదు. ఎందుకంటే అక్కడున్న మతాలు వీళ్ళని బతకనివ్వరు, క్రమేపీ వీళ్ళు క్షీణిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 8 to 9% వచ్చారు, బహుశా కొంతమంది 10% అంటున్నారు. ఏదైనా కానీ 25% నుంచి ఆల్మోస్ట్ సగం కంటే కింద పడిపోయారు వాళ్ళు. మనం పాకిస్తాన్లో చూస్తే 1% ఉన్నారు హిందువులు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఈ గత 70-80 ఏళ్లలో ఆల్మోస్ట్ వైపౌట్ అయిపోయినటువంటి పరిస్థితి భారతదేశం మీద బాధ్యత ఉన్నది.
తప్పకుండా నేను భరద్వాజ్ గారు చెప్పింది నేను ఏకీభవిస్తాను. మనం వాళ్ళందరినీ భారతదేశంలో తీసుకొచ్చేటువంటి వెసులుబాటు కలిగించవలసిన ధార్మిక నైతిక బాధ్యత మన మీద ఉన్నది. అందరూ కూడా దాని గురించి మనం కృషి చేయాలి. మనకు శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు మనకు తెలుసు, యజిడీలు వాళ్ళు చాలా కష్టపడుతుంటే వెళ్ళి ఆయన ఆదుకున్నారు వాళ్ళని. అలాగే మన పీఠాధిపతులు, మఠాధిపతులు దీని గురించి స్పందించాలి. ప్రభుత్వానికి వాళ్ళు పిటిషన్ చేస్తే కనుక దానికి తప్పకుండా ప్రభుత్వం స్పందించి తీరుతుంది. మన చుట్టుపక్కల అఖండ భారతంలో ఉన్నటువంటి హిందువులు కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడాను భారతదేశం ఆశ్రయం కల్పించే దిశగా చట్టాలు ఉండాలని మనం అందరూ కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.